పొలంనేరు బ్రాంచ్ తరఫున స్టేట్ లెవెల్లో బెస్ట్ ఐఎంఏ ప్రెసిడెంట్ అవార్డు వచ్చేది మన కిందకి. లాస్ట్ వీక్ సన్మానం తీసుకున్నారు. మీరు ఆల్రెడీ బ్యానర్లో కూడా చూస్తున్నారు. అందుకోసం మేము ఐఎంఏ తరఫున మిత్రులు శ్రేయర్ అందరి తరఫున ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పోస్టింగ్ గా డాక్టర్ మమతా మేడంని ఇన్వైట్ చేస్తున్నాము. తర్వాత మేడం అధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తారు. మేడం పోస్టింగ్ స్టార్ట్ చేసినాక కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మేడంని పర్సనల్ ఇన్వైట్ చేస్తూ సభను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. మేడం మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం. ఈరోజు మనం ముఖ్యంగా అందరి వాడు మనవాడు ఆపత్ బాంధవుడు అయినటువంటి డాక్టర్ యుగంధర్ మాకు ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉండి మరి మన పొలంనేరు వైద్యులను కీర్తి ప్రతిష్టలను రాష్ట్ర శిఖరాగ్రాల వరకు తీసుకువెళ్ళిన ఘనత ఆయనకి కలుగుతుంది. ఈరోజు హిందూ మూలంగా పురస్కరించుకొని మేము ఆయనకు సన్మానం చేయాలని ఉద్దేశించాము. అందుకోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ డాక్టర్ బలరాం సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ముందు మేమంతా ప్రైవేట్ డాక్టర్స్ అసోసియేషన్ అనేసి గడిచిన 15-20 సంవత్సరాల నుంచి కూడా మీటింగ్స్ అవి చేసుకుంటుండేవాళ్ళం. కానీ ఐఎంఏ కింద ఇంతవరకు రిజిస్టర్ చేసుకోవట్లేదు. గడిచిన 2 సంవత్సరాల ముందు దీనికి ముందు పడి ప్రతి ఒక్క విషయంలోనూ ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి కావాల్సినటువంటి అన్ని కూడా చేపట్టి ప్రతి ఒక్క డాక్టర్ని దగ్గరుండి వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని రిజిస్ట్రేషన్ చేసి ఒక ఐఎంఏ బ్రాంచ్ అనేది పొలంనేరుకి తీసుకురావడానికి ఎంతో కృషి చేసేది ఫస్ట్ డాక్టర్ యుగంధరే. ఎందుకంటే ఎవరు వాళ్ళ జీవితంలో డ్యూటీస్ అని ప్రాక్టీస్ అని బిజీగా ఉండే తరుణంలో ఈ ఒకటి మనకి గుర్తింపు అనేది ఉండాలి, మన పొలంనేరు డాక్టర్స్ కి గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతో తను ఒక ఐఎంఏ బ్రాంచ్ కి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా 2 years లోనే మన స్టేట్ లోనే నంబర్ 1 పొజిషన్ రావడం అనేది నిజంగా చాలా అభినందనీయము, శ్లాఘనీయము. అది చేసినటువంటి కృషి వల్ల ఈ రోజు పొలంనేరు యొక్క పేరు మనకి రాష్ట్ర స్థాయిలో వైద్యుల మధ్యలో ఇమ్మడింపగలిగింది. ఎందుకంటే అంత ఈజీ కాదు. లైక్ ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి, 250 బ్రాంచెస్ మధ్యలో ఫస్ట్ ప్లేస్ రావడం అనేది అంత ఈజీ కాదు. ఫస్ట్ ప్లేస్ ఎలా వచ్చింది అంటే రెగ్యులర్ గా మా డాక్టర్స్ అందరినీ కలిపి మీటింగ్స్ పెట్టడము, అంతేకాకుండా మెడికల్ క్యాంప్స్, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, హాస్టల్ విజిట్స్ చేయడము, అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, క్యాన్సర్ అవేర్నెస్ కానీ అట్లాంటి అవేర్నెస్ క్యాంప్స్, ఇవన్నింటిలో కూడా తన యొక్క దైనందిన కార్యక్రమంలో అటు ఒక పక్క గవర్నమెంట్ డ్యూటీ చేస్తూ ఇంకో పక్క తన సొంత కార్యక్రమాలు చూసుకుంటూ మరియు ఈ ప్రెసిడెంట్ గా చేయడం అనేది చాలా కష్టతరమైన బాధ్యత. సాధారణంగా ఇలాంటి పోస్ట్ కి రావడానికి అందరూ కూడా ఇష్టపడరు. ఎందుకంటే తన పర్సనల్ లైఫ్ కి చాలా ఎక్కువ ఆటంకం కలుగుతుంది కాబట్టి. కానీ తనని లెక్క చేయకుండా ఎంతో మంది కృషి చేసి ఈ విధంగా ప్రెసిడెంట్ గా ఉండి ఆ పదవికి న్యాయం చేకూర్చాడని చెప్పడంలో సందేహం లేదు. ఇందుకు మా డాక్టర్స్ అందరి తరఫున కూడా యుగంధర్ని అభినందిస్తున్నాను. డాక్టర్ బలరాం సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ యుగంధర్ గారికి, డాక్టర్ మమతారాణి గారికి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ పొలంనేరు, మరియు ఇక్కడ పొలంనేరు బ్రాంచ్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ ఏమంటే ఇప్పుడు మనం చిత్తూరుకి చాలా మంది ఇప్పట్లో ఉండేవాళ్ళు, పాత వాళ్ళు చిత్తూరు మానపల్లి బ్రాంచ్లో ఉండేవాళ్ళే డాక్టర్లు ఎక్కువగా ఉంటారు. తిరుపతి బ్రాంచ్లో ఉండేవాళ్ళు 1-2 ఉంటారు. మీకంతా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ భార్య మాకు చాలా ఆ కాలం నుంచి మాకు తెలుసు, మాకు బాగా అసోసియేషన్ ఉంది వాళ్ళతో. మరి ఇక్కడ ఇచ్చేసిన అందరికి, సభకు వచ్చేసిన అందరికీ, పాత్రికేయులకు, ప్రింటింగ్ మీడియాకు అందరికీ నమస్కారాలు. మేము గడిచిన 50 ఏళ్ళుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మీటింగ్స్ వెళ్తూ ఉంటాం.
మామూలుగా నేను చిత్తూరు బ్రాంచ్లో మెంబర్, నేను మా మిస్సెస్ చిత్తూరు బ్రాంచ్లో మెంబర్. ఎందుకంటే అప్పుడు ఇక్కడ లేదు కాబట్టి మేము అక్కడికి వెళ్ళడము రావడము, మరి తిరుపతికి పిలుస్తూ ఉంటారు, తిరుపతికి వెళ్ళడము రావడము ఇవంతా చాలా ఇబ్బందిగా ఉండేది. ఎంత పోయి మీటింగ్స్ ఎప్పుడు పెడతారు, మీటింగ్స్ 7, 8 అక్కడ పెడతారు. మళ్ళీ అక్కడ మీటింగ్స్ అంతా అయ్యి డిన్నర్ అంతా ఇలా నైట్ 10 అయిపోతుంది. లోకల్ వాళ్ళకైతే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. మనం ఇక్కడి నుంచి అక్కడికి పోయి ఇక్కడికి మళ్ళీ రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. తర్వాత ఇక్కడ మన బ్రాంచ్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ మెంబర్లు మామూలుగా మా దీనిలో ఎట్లా ఉంటుందంటే డాక్టర్స్ దీనిలో సాయంత్రం ఉంటుంది కదా, కాబట్టి సాయంత్రం ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి జనాలు ఎక్కువగా మామూలుగా డాక్టర్స్ ఎక్కువగా మీటింగ్స్ అటెండ్ అవ్వరు. మేము మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు అందరికీ పోయి అప్పట్లో ఈ సెల్ ఫోన్ అంతా లేవు. మేము అందరికి పోయి చూసుకోవడం జరుగుతుంది. అందరికి మీటింగ్ రండి, మేము వాళ్ళని తీసినాం, వీళ్ళని తీసినాం, వాళ్ళు చేసినారు, గెస్ట్ చేసినారు, నేను రండి అనేది మేము ఎన్నోసార్లు మేము పోయి వాళ్ళందరినీ మిగతా డాక్టర్లు I request Dr. Srinivas sir to wonderful few words. ఇది ఐఎంఏ తరఫున ఇలాంటి గొప్ప గుర్తింపు రావడం అనేది, అంటే ఈ షార్ట్ పీరియడ్లో రావడం అనేది చాలా గొప్పతనం. నిజంగా నెల్లూరు ఐఎంఏ వాళ్ళు కూడా ఈ మధ్య నాకు ఫోన్ చేసి, మీరు మన ఈ మధ్యనే కదా పెట్టింది, ఇంత స్టేట్ లెవెల్లో మీరు ఇంత గుర్తింపు పొందారా, మీ డాక్టర్ గారు మీ ప్రెసిడెంట్ గారు చాలా యాక్టివ్ ఉన్నారే అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. మరియు దీంతో పాటు బాధ్యత కూడా మన డాక్టర్ వీరేంద్ర గారికి ఎక్కువైంది. ఇంకా మంచి మెడికల్ క్యాంప్స్, అలాగే మంచి సర్వీసెస్ మీ ప్రజలకి, అట్లా పేదవాళ్ళకి అందరికీ అందిస్తారని, దాంట్లో మా ఐఎంఏ మేము సహకరిస్తాము. అలాగే ప్రజలు, మీడియా సిబ్బంది అందరూ కూడా ఇంకా చాలా మంచి పేరు కూడా వచ్చి మన ఐఎంఏ మంచి గుర్తింపు తీసుకురావాలని అలాగే వస్తుందని కూడా ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ నేను ట్రీట్మెంట్ చేసుకున్న సార్ మన బలరాం సార్ గారికి, తర్వాత వచ్చి ఇక్కడ వచ్చిన మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా మమతారాణి మేడం గారికి, తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చిన రాజకీయ నాయకులకి, తర్వాత వచ్చి మెడికల్ అసోసియేషన్ మెడికల్ స్టాఫ్ అసోసియేషన్ వారికి, తర్వాత పిఎంపీ అసోసియేషన్ వారికి, తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ వారికి, తర్వాత మన అంగన్వాడీ వర్కర్స్కి, తర్వాత మన స్టాఫ్ మెడికల్ ఫెసిలిటీ స్టాఫ్ అయిన మన అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. తర్వాత ముఖ్యంగా మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా అందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను ఇక్కడ నిలబడడానికి కారణమైన వ్యక్తులు అమ్మా నాన్న, వాళ్ళకి జీవితాంతం నేను రుణపడి ఉంటాను ఫస్ట్. తర్వాత మిగతా ఇంత దీనికి సహకరించి నన్ను తోడ్పాటు చేసిన మా అన్నలు, అక్క, తర్వాత మా రిలేటివ్స్, మా బావ అందరికీ రుణపడి ఉన్నాను. తర్వాత మెయిన్గా ఈ అవార్డు రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ 2 years ముందు ఇక్కడ పల్మనేరుకి వచ్చాను. పల్మనేరుకి వచ్చి నేను ప్రాక్టీస్, అంటే నేను చదువంతా బయట చదువుకొని వచ్చి ప్రాక్టీస్ పెట్టాను. కానీ ఈ మెడికల్ ప్రొఫెషన్లో ఒక ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అది మన దేశవ్యాప్తంగా కనీసం అంటే 5 లక్షల మంది డాక్టర్స్ ఉన్నారు. దాంట్లో మన రాష్ట్రంలో కూడా దాదాపు ఒక 60,000 మంది డాక్టర్స్ పైన ఇంట్లో రిజిస్ట్రేషన్ ఉంది. ఇప్పుడు ఇలాంటి రిజిస్ట్రేషన్ ఉంటే ఈ యాక్టివిటీస్, ఐఎంఏ యాక్టివిటీస్ రకరకాలుగా ఉంటాయి. ఒకటి సర్వీస్ సెక్టార్ ఉంటుంది,
2 ఎడ్యుకేషన్ సెక్టార్ ఉంటుంది, 3 ఇన్సూరెన్స్ సెక్టార్ ఉంటుంది, 4 వచ్చి ప్రతి క్యాంప్స్ కండక్ట్ చేసేది ఉంటుంది. ఇలాంటి సెక్టార్స్ ఉంటాయి. తర్వాత వచ్చి ఎవరికన్నా ఇబ్బంది జరిగితే, మెడికల్ బెటర్నెట్ ఎవరికి ఇబ్బంది జరిగితే ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవడానికి ప్రొఫెషనల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉంటుంది. ఇట్లా అన్నిటికీ కూడా ఒక మెడికల్ ప్రొఫెషన్లో ఉండే వైద్యులకు కానీ, తర్వాత వచ్చి డాక్టర్స్ అసోసియేషన్ కానీ, తర్వాత వచ్చి మన నర్సింగ్ స్టాఫ్, తర్వాత వచ్చి మెడికల్ ఫీల్డ్లో ఎవరున్నా కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారు. ఇది చాలా మన దీంట్లోనే ఎక్కడ మన దేశంలోనే గొప్ప వ్యవస్థ. వాలంటరీ ఆర్గనైజేషన్ కావచ్చు, దీనికి రిజిస్ట్రేషన్ ఉంది, దీనికి ఫైట్ చేసే అథారిటీ ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది. అప్పుడు ఈ విధంగా ఉండేదానికి మనం ఇక్కడ ఎన్నుకొని నన్ను పరమనేరు డాక్టర్స్ అందరూ కలిసి ప్రెసిడెంట్గా ఎన్నుకొని నాకు గురుతర బాధ్యతలు పెట్టారు. ఆ గురుతర బాధ్యతను ఎలా నిర్వర్తించాలనేది రోజు రోజుకి మనం తెలుసుకొని చూసుకొని, తర్వాత వచ్చి అక్కడ మన స్టేట్ వైడ్ లీడర్స్ ఉంటారు. వాళ్ళు 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలుగా వాళ్ళు ఈ యాక్టివిటీ చేస్తుంటారు. ప్రతి దానికి వాళ్ళ సలహా తీసుకొని ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఏం చేయాలి అనే ఒక దీంతోన మేము ముందుకెళ్ళాము ఈ 2 yearsలో. కానీ 2 yearsలో లాస్ట్ ఇయర్ రాలేదు, కానీ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ వచ్చింది. ఈ ఇయర్ మనకి బెస్ట్ ప్రెసిడెంట్ స్మాల్ బ్రాంచ్లో బెస్ట్ ప్రెసిడెంట్ ఇది మన పెమ్మసాని చంద్రశేఖర్ యూనియన్ మినిస్టర్ ద్వారా మనకి అవార్డు రావడం జరిగింది. నేషనల్ వైస్ ప్రెసిడెంట్స్ అయిన అశోకన్, తర్వాత వచ్చి జే నాయర్ అనే జనరల్ సెక్రటరీ అందరూ వచ్చారు, అక్కడికి మనం ప్రజెంట్ చేశారు. కానీ ప్రజెంట్ చేసినా ఇప్పుడు నాకు ఎక్కువ బాధ్యతలు పెరిగాయి. కానీ ముందు మాదిరి కాకుండా ఒక బెస్ట్ ప్రెసిడెంట్ అంటే ఏ విధంగా ఉండదు అనేది ఇప్పుడు మళ్ళీ ఇంకా పెద్ద బాధ్యతలు పెరిగినాయి. కాబట్టి మనము ఏం చేయాలంటే మాకు సంబంధించినంత మంత్లీ క్యాంప్స్, హాస్టల్ విజిట్స్, తర్వాత వచ్చి ఇంకా పాలిటెక్నిక్ కాలేజ్ విజిట్స్, మన దగ్గర ఇక్కడ ఉండే విజిట్స్, తర్వాత ఐఎంఏ తరఫున ఒక విలేజ్ ని మేము దత్తత తీసుకోవాలనుకుంటున్నాము. డిస్కస్ చేసి ఆ విలేజ్ పేరు కూడా మేము కొంచెం రిమోట్ విలేజెస్ ఉంటాయి కదా, అలాంటి విలేజ్ ను ఒకటి దత్తత తీసుకొని వాళ్ళకి ఏం కావాలని మెడికల్ హెల్త్ పరంగా అవి చేస్తాము. తర్వాత వచ్చి మున్సిపాలిటీ వర్కర్స్ కి అనేది ఒక కార్డు పుట్టిస్తా ఉన్నాము. దానికి కూడా మంత్లీ వాళ్ళకి విజిట్ చేయాలని మేము మన ఐఎంఏ తరఫున ప్రపోజల్ పెట్టుకున్నాము. ఇవన్నీ కూడా తొందరగా కార్యరూపణ దాల్స్తామని విమోకంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసేది కాదు, ఆ క్యాంప్ నుంచి ఎంతవరకు మనకి అవుట్కమ్ వచ్చింది అది మనము స్టేట్ వైడ్ గా మనము ముందుకు వెళ్ళాలి. తీసుకొని వెళ్తే తప్పితే మనము ఏం చేసినా అనేది తెలియదు. కాబట్టి ఇలాంటివన్నీ చేస్తూ మనకి ఈ బాధ్యతను మాకు అప్పగించిన మన పరమనేరు డాక్టర్స్ కి మనస్ఫూర్తిగా వాళ్ళ సహకారం లేదే మనం ఏం చేయలేము. ఎందుకంటే సెక్రటరీ, తర్వాత పెద్దలు, ఇప్పుడు సార్ ఉన్నాడు, ఏదైనా మనకి అవసరం అంటే సార్ మీరు ఫోన్ చేసి అడగము, లక్ష్మీనారాయణ సార్, తర్వాత మమతా మేడం, వీళ్ళని ఎప్పుడు విసిగించుకుంటుంటాను నేను. అది మెయిన్గా. ఇంకోటి నేను నా లైఫ్లో ఒక మంచి డెసిషన్ తీసుకోవడం ఏమంటే మా వైఫ్ మ్యారేజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆమె నేను తిరుగుతా ఉంటే 24 గంటలు కష్టపడుతుంది ఆమె. దానికి ఎంత చెప్పినా నేను తక్కువే నాకు. ఎందుకంటే నన్ను ఏ క్యాంప్స్ ఈ 2 months 3 monthsలోనే నేను 3 కాన్ఫరెన్స్కి వెళ్ళాను, 3 days 4 days ఉన్నాను. ఇట్లా అన్నీ కూడా ఒకటే అక్కడ ఎన్ని టెన్షన్లు వచ్చినా ఏమొచ్చినా నాకు చెప్పేసి కాకుండా వచ్చి ఆమె దగ్గర నుండి చేసుకొని, తర్వాత వచ్చి ఏ ఇబ్బంది లేకుండా ఇంతవరకు మరి కొంచెం ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా మమ్మల్ని ముందుకు సాగిస్తుంది మా వైఫ్. కాబట్టి ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా చిన్నప్పటి నుంచి పల్లెలో పెరిగి, తర్వాత వచ్చి కష్టాలు పడి, తర్వాత వచ్చి మెడికల్ కాలేజ్ అన్ని గవర్నమెంట్ కాలేజీలైనా చదివాను. ఎక్కడ ఒక రోజు కూడా కోచింగ్ లేదు, నాకు ఏమీ లేదు. అంతా కమ్మన్పల్లిలో చదివాను, ఏపీఎస్ స్కూల్లో చదివాను, రామకుప్పము, తర్వాత పల్నేరు గవర్నమెంట్ కాలేజీలో చదివాను. తర్వాత వచ్చి అట్లా తిరుపతికి వెళ్ళాను, తిరుపతి మెడికల్ కాలేజ్ చదివాను. తర్వాత లాస్ట్లో హైదరాబాద్కి వెళ్ళాను. అంటే వెనకాల క్రమణ ముందుకు వెళ్తా పోయాను. మా పరిస్థితితో మాకు కష్టపడి
ఇంటి నుంచి మాకు ఎన్ని కష్టాలు ఉన్నా ముందుకు పోయి చదువుకొని ఇంత దానికి కారణమైన మా తల్లిదండ్రులు, మా ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత మాకు సంబంధించిన నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇంకా మరీ ఎక్కువ బాధ్యతతో ఫీల్ అయ్యి ఇంకా కూడా ఎక్కువ క్యాంప్ చేసి ఇంకా మంచిగా నేషనల్ వైడ్ పోయి నేషనల్ వైడ్ బెస్ట్ ప్రెసిడెంట్గా అవార్డు తీసుకునేదానికి నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ మరొకసారి తల వంచి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సన్మాన సభ శ్రీ డాక్టర్ యుగంధర్ గారికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన సీనియర్ డాక్టర్ గారు శ్రీ పరామ్ గారికి మరియు వారి తల్లిదండ్రులకి హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా ఈ కమిషన్కి ప్రెసిడెంట్గా ఉన్న డాక్టర్ శ్రీ మమతారాణి గారికి, అదేవిధంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆర్గనైజ్ చేసిన మా మిత్రులు శ్రీ లక్ష్మీపతి యాదవ్ గారికి అందరికీ మా కృతజ్ఞతలు. ఇంకా సార్ గారి ఆహ్వానం మేరకు మా ఆహ్వానం మేరకు మేము కూడా ఆయన పేషెంట్ ఫ్రెండ్ బ్రదర్గా అనే రకాలుగా మమ్మల్ని చూసేవాడు. మేము కూడా కొందరు ఇన్వైట్ చేయడం జరిగింది. మా ఆహ్వానం నుంచి మీరందరూ వచ్చినందుకు మీ కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ అభినందన యాక్చువల్గా ఆయన బెస్ట్ ఐఎంఏ అసోసియేషన్ ప్రెసిడెంట్లో బెస్ట్ ప్రెసిడెంట్గా ఎన్నికైన ఏర్పాటు జరిగింది. కానీ మమతారాణి మేడం గారు చెప్పినట్టు ఆయన పర్మనెంట్ ఆఫీస్లో ఒక ఆపద బాంధవుడని చెప్పాలి. మా మిస్సెస్ మా కూతురు డెలివరీ చేశారు. 5th డే కార్డియోమయోపతి అని హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఆయనే ఫస్ట్ డయాగ్నోస్ చేయడం, ఇమీడియట్గా వితిన్ అవర్స్లో సిఎంసి పోవాలన్నారు. సో ఆ రోజు డయాగ్నోస్ చేయకపోతే డెత్ బెడ్లో ఉన్నారు మా మిస్సెస్. ఆయన ఫస్ట్ ఇమీడియట్గా డయాగ్నోస్ చేసి సిఎంసి పేరు అడ్వైస్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి లెటర్ ఇచ్చి అక్కడ నుంచి డాక్టర్స్ ఇక్కడ నుంచి కన్సల్ట్ అయ్యి నిజంగానే ఆయన ఆ మేడం గారు చెప్పినట్టు ఆ పదంలో అతిశయోక్తి లేదు, అది ముమ్మాటికి నిజం. అదేవిధంగా మా మిస్సెస్కే కాదు, ఇంకా ఇతరులు కూడా మా ఫ్రెండ్స్ లో కూడా ఆయన సీరియస్ గా ఉన్నప్పుడు సరైన డయాగ్నోస్ చేసి వాళ్ళు నిజం ప్రాణాలను ప్రతిష్ఠించినాడు. ఆ పదమానంలో పదం మేడం అతిశయోక్తి కానీ అలా ఎందుకో కాపాడినాడు. మా పరిచయం లేకపోతే కూడా మా మదర్ని డైలీ వచ్చి ఒక డాక్టర్గా చూడడం ట్రీట్ చేయడం జరిగింది. అలా అన్ని రకాలుగా పరంలో ఒక మంచి డాక్టర్గా పేరు సంపాదించుకున్నారు. మా అన్న చిన్న వయసే కాబట్టి ఆయన ఇంకా ఎన్నో బాధలు అలంకరించారని మేడం గారు చెప్పినట్టు రాజకీయంగా కూడా ఎదగాలని కోరుకుంటూ ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా అటువంటి బిడ్డల కన్నా ఆ తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కరిస్తూ ఆయనకి దేవుడు ఐశ్వర్యంగా ఇవ్వాలని మరి ఉన్నత ఆశిస్తూ తెలియజేస్తుంది. ఈ కార్యక్రమాన్ని గుంటూరులో మొట్టమొదటిసారి జరుపుకున్నారు. ఇక్కడ డాక్టర్లు ఏర్పాటు చేసుకున్నటువంటి అసోసియేషన్ ద్వారా ఎన్నికైనటువంటి బ్రదర్ యుగంధర్ గారికి అవార్డు రావడం, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఆత్మీయుల మధ్యన ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నందుకు మనందరి తరఫున కూడా పలమనేరు డాక్టర్ల తరఫున, మిత్రుల తరఫున, అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఏదైనా హెల్త్ ఇష్యూ, మేజర్ హెల్త్ ఇష్యూ అంటే తిరుపతి, మదనపల్లి, కోలార్, బెంగళూరు ఇట్లా మనము పెద్ద పెద్ద హాస్పిటల్కి చూసేవాళ్ళం. ఈరోజు పలమనేరులో కూడా మంచి హాస్పిటల్స్, మంచి డాక్టర్స్, అందరూ కూడా ఏదైనా సమస్య వస్తే అన్న లోకేష్ అని చెప్పినట్లు కరోనాలో కూడా ఎవరికి ఈ సింటమ్స్ ఉన్నాయంటే కూడా దగ్గరుండి వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ షాప్ ఓనర్లు కానీ డాక్టర్స్ కానీ అందరూ కూడా ధైర్యంగా ప్రజలకి వైద్య సేవలు అందించి ప్రజల్ని కరోనా నుంచి కూడా ఆదుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంటే లేకపోయిందంటే కరోనాలో చాలా వరకు మరణాల సంఖ్య పెరిగేది. కాబట్టి
ఎంతో ఆదర్శంగా సేవ చేస్తూ మరి ఈ అసోసియేషన్ ద్వారా కూడా డాక్టర్ చెప్పినట్లు వివిధ స్థాయిలో ప్రజలకి మరింత సేవ చేయడానికి ఈ అవకాశం కల్పించారు. యుగంధర్ గారికి ఇందాక సార్ చెప్పినట్లు ఈ హాస్పిటల్స్ విజిట్ చేయడం, మారుమూల ప్రాంతాలని అక్కడ వైద్య సేవలు అందించడం, ఇలాంటి ఇంకా మెరుగైనటువంటి సేవలు అందివ్వాలని పలమనేరుకి రాష్ట్ర స్థాయి కాదు ఇంకా నేషనల్ స్థాయిలో కూడా మంచి మంచి అవార్డులు తీసుకొచ్చి పలమనేరులో డాక్టర్స్ అసోసియేషన్ కి మంచి గుర్తింపుని తీసుకురావాలని తీసుకొస్తారని కూడా తెలియజేస్తూ అందరి తరఫున మీకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అవార్డు తీసుకుంటున్న గౌరవనీయులు డాక్టర్ యుగంధర్ గారి సన్మాన సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా మా గురువులు డాక్టర్ బలరాం సార్ గారికి, అదేవిధంగా యుగంధర్ సార్ వారి తల్లిదండ్రులకు, మమతా మేడం గారికి, తరంగేశ్వర గారికి, శ్రీనివాసులు గారికి ప్రత్యేకంగా వందనాలు చెప్పుకుంటూ మరి ఈరోజు ఒక పండగ వాతావరణం అంటే చాలా వరకు రిటైర్మెంట్ టైంలోనే ఈ విధంగా ఉంటుంది. అయితే ఈరోజు ఈ అవార్డు తీసుకోవడం వలన చాలా వరకు మెడికల్ డిపార్ట్మెంట్ లో ఆరోగ్యపరంగా ఆశా వర్కర్ దగ్గర నుంచి అంగన్వాడీ వర్కర్ వరకు కూడా ప్రతి ఒక్క విషయంలోనూ కౌన్సిలింగ్ ఇవ్వడము, ప్రతి విషయంలోనూ సహకరించడము, ఇలాంటి వాటిలో యుగంధర్ సార్ గారు బాగా సహకరిస్తారు. అదే కాకుండా మరి ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలనుకున్నా, మరి మన మీడియా మిత్రుడు మస్తాన్ అతనికి హార్ట్ సర్జరీ కూడా అసలు చెప్పాలనుకుంటే ఎవరు కూడా వెంటనే స్పందించకుండా యుగంధర్ సార్ గారు స్పందించి ఆయనకి ఆరోగ్యపరంగా సహాయం చేయడంలో మీడియా మిత్రుల తరఫున, నా తరఫున, మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యుగంధర్ సార్ రెడ్డి అదే కాకుండా ఆయన కుటుంబం గురించి నేను చెప్పాలనుకున్నాను. నేను చిన్నప్పుడు హాస్టల్లో చదువుకునేటప్పుడు ఆయన చాలా చిన్న పిల్లలు, కానీ అన్న రమణన్న, ఆ రమణన్న భార్య వీళ్ళందరూ కూడా మాకు సీనియర్. అయితే ఒక దళిత కుటుంబంలో పుట్టి ఏ రికమెండేషన్లు లేకుండా, ఇంగ్లీష్ మీడియం అనేది లేకుండా సొంతంగా తల్లిదండ్రులు కష్టపడి బిడ్డని చదివించి ఏ ఒక సహాయం లేకుండా సొంత ఖర్చులతోనే వ్యవసాయ ఖర్చులు, వ్యవసాయంతో కుటుంబాన్ని కూడా పోషించి బిడ్డలు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఇంకా కూడా నిండు నూరేళ్ళు ఉండాలనేసి ఆ తరఫున మీ అందరి తరఫున చెప్తున్నాను. మరి ఒక దళిత కుటుంబంలో దళితుడుగా ఇంత దూరం వచ్చి ఇంత ఎదిగినాడంటే నిజంగా రాజ్యాంగం తరఫున మన దేవుడు అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్ ద్వారా ఆయన అన్ని రకాల్లో కూడా అన్ని సర్టిఫికెట్లు, అన్ని డిగ్రీలు కూడా తీసుకొని ఇంత దూరం వచ్చి ఈ అవార్డును తీసుకున్నందుకు మరొకసారి నా తరఫున, మీ అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంకా రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో హెల్త్ పరంగా క్యాంపులు కావచ్చు, హాస్టల్ విజిట్ కావచ్చు, కాలేజెస్ అంతా విజిట్ చేయడము, కౌన్సిలింగ్ ద్వారా యుగంధర్ సార్ గారి టీం అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేయాలని మరొకసారి మీ అందరికీ నా తరఫున విన్నవిస్తూ, మీ అందరి సహకారము, మీ అందరి సలహా, మీ అందరి ఆరోగ్య సేవ జీవితాంతం కూడా ప్రతి ఒక్కరికి చిరస్థాయిగా నిలిచిపోవాలని మరొకసారి మీ అందరి తరఫున యుగంధర్ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన యుగంధర్ సార్ గారు ఇలాంటి అవార్డు తెచ్చుకోవడం ఈ పలమనేరు నియోజకవర్గానికి, ఈ పలమనేరు ప్రజలందరూ కూడా గర్వకారణమని చెప్పి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ గారి గురించి మాట్లాడాలంటే ఎంతో ఉన్నది, కానీ వేదిక టైం లేదు, అందరూ 4 గంటలు వెయిట్ చేస్తున్నారు.
ఎదిగే కొద్దీ ఒదిగి నడవన్నారు. ఆ తరహాలో సార్కి తెలిసిన వాళ్ళు ఎవరున్నారా కానీ హాస్పిటల్కి పోతే ఫీజు తగ్గించడం కానీ, పేదవాళ్ళు అయితే అసలు తెలిసి నేను ఇది చెప్పినాను ఫీజు కూడా అందించుకున్నంత వాళ్ళకి టిప్పు చేసిన ఘనత కూడా మన సార్ దగ్గర దక్కుతుంది. మంచి మనసున్న వ్యక్తి, ఇంకా ఉన్నత అవార్డు ఈ పొలంలో సార్ తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేశారు. ప్రముఖులకు ఈ కార్యక్రమానికి ఉద్దేశించినటువంటి డాక్టర్ యుగంధర్ గారి శ్రేయోభిలాషులకు, తోటి వైద్య బృందానికి, అన్ని రకాల నాయకులకు పేరు పేరున వందనాలు. ముఖ్యంగా ఎక్కడో ఆంధ్ర రాష్ట్రంలో చివర ఉన్న పలమనేరు నందు IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రారంభించడం, ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత పలమనేరులో నియోజకవర్గంలోని అందరి డాక్టర్లను ఏకీకృతం చేసి అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా రాష్ట్ర స్థాయిలోనే ఉత్తమ బ్రాంచ్ గా, ఉత్తమ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మా తమ్ముడు, మిత్రుడు, మనందరి శ్రేయోభిలాషి యుగంధర్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇతనికి ఈ విధంగా కీర్తి కలగడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారం అందించినటువంటి తోటి IMA సభ్యులందరికీ, మెడికల్ అసోసియేషన్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంతటి కీర్తి సంపాదించడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క మన మమతారెడ్డి మేడం గారికి, వారి సతీమణికి, తల్లిదండ్రులకు, ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ బృందానికి, పలమనేరు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. భవిష్యత్తులో పలమనేరు కీర్తి ప్రతిష్టలు ఇదే విధంగా ముందుకు తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. బంద్గా ఈ వాయిస్ కొంచెం పెద్ద తదుపరి పలమనేరు మెడికల్ తరఫున స్టేట్ ప్రెసిడెంట్ రాజవ్ గారిని మరియు పలమనేరు మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ గారు మరియు ఆరోగ్యశ్రీ మెడికల్ అండ్ కిరణ్ గారు షాలతో సన్మానిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాయి కార్యక్రమంలో. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి సన్మానం డౌన్ చేస్తే సన్మానిస్తారు. AMC చైర్మన్ ఎస్
నిదానంగా ఒకరొకరే సన్మానం చేయాల్సిందిగా ప్రార్థించున్నాం. భాషాభాయ్ అమీర్ భాషాభాయ్ డాక్టర్ గారిని సన్మానం చేస్తున్నారు. ఇప్పుడు వైద్యులు డాక్టర్ బలరాం సార్ గారు, శ్రీనివాసన్ సార్ గారు, నాగమల్లేశ్వర రెడ్డి గారు మరియు షాహిద్ సార్ గారు అందరూ వచ్చి ఐఎంఏ సభ్యులందరూ కలిసి సన్మానితులుగా కోరుతున్నాం. మన డాక్టర్ యుగంధర్ గారికి ఉత్తమ ప్రెసిడెంట్ గా రావడానికి కారణమైనటువంటి పలమనేరు ఐఎంఏ సభ్యులందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కలిసి ఉంటే కలదు సుఖం. అదేవిధంగా